Hi everyone. In this particular video, we will learn different concepts which we use in data analysis. These concepts are basically from the statistics. So concepts like mean, standard deviation, and t-test we are going to learn. We are not going to learn the process of calculating the mean or the standard deviation or the t-test, but we understand the basic process and uh, the logic behind using these concepts uh, for the analysis of the data. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీన్ అనేటువంటిది, యావరేజ్ అనేటువంటిది, సగటు అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మీకు తెలుసు. మనకున్నటువంటి ఒక డేటా పాయింట్స్ అనేటువంటిది తీసుకొని ఆ డేటా పాయింట్స్ని సమ్ చేసి వాల్యూస్ తర్వాత నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్తో డివిజన్ చేయడం వల్ల మనకు యావరేజ్ లేదా మీన్ లేదా సగటు అనేటువంటిది వస్తుంది. ఒక క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే ఒక శాంపుల్లో ఉన్నటువంటి ఒక జీన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్లో 10 జీన్స్ ఉన్నాయి. 10 జీన్స్కి సంబంధించి ఒక ఎక్స్ప్రెషన్ వాల్యూస్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూస్ని సమ్ చేసి నెంబర్ ఆఫ్ జీన్స్తో డివిజన్ చేస్తే వి గెట్ ది మీన్ వాల్యూ. అలాగా 2 శాంపుల్స్ ఉన్నాయి, కంట్రోల్ అండ్ టెస్ట్ అనేటువంటిది. సో కంట్రోల్కి సంబంధించి టెస్ట్కి సంబంధించి మనకు రెండిటికి మీన్ వాల్యూ అనేటువంటిది మనకు వస్తుంది. అయితే మీన్ వాల్యూ అనేటువంటిది సరిపోతుందా రెండు శాంపుల్స్ని కంపేర్ చేయడానికి? మీన్ వాల్యూతో పాటు ఇంకా ఏమి అడిషనల్గా అవసరం అనేటువంటిది, ఎందుకు మీన్ వాల్యూనే సరిపోదు అనేటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ వీడియో, నాట్ టు లర్న్ ది మ్యాథ్స్, హౌ వీ క్యాల్కులేట్ అండ్ హౌ వీ డూ సమ్ ఆర్ హౌ వీ perform the division. That is not our interest here. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 శాంపుల్స్లో మనం చెప్పాము మీన్ వాల్యూస్ అనేటువంటిది తీసుకొని మెజర్ చేస్తామనేటువంటిది. అయితే మీన్ వాల్యూనే ఎందుకు సరిపోదు, దీంతోపాటు అడిషనల్గా ఏం కావాలంటే సో కంపేర్ చేయడానికి స్టాండర్డ్ డీవియేషన్ అవసరం. ఎందుకు స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది అవసరం, వై మీన్ ఈజ్ నాట్ ఎనఫ్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ అంటే ఏంటంటే మనకు తెలుసు, ఆ యావరేజ్ పాయింట్ ఆఫ్ ది డేటా అనేటువంటిది. సపోజ్ ఒక మీన్ నుంచి మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ అనేది కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. బట్ స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుంది, మీన్ నుంచి మన క్యాలిక్యులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాండర్డ్ డీవియేషన్ సపోజ్ 1.5 లేకుంటే స్టాండర్డ్ డీవియేషన్ 2నో 3నో అని చెప్పినప్పుడు ఏంటి, వాట్ దట్ ఎగ్జాక్ట్లీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఒక హైట్ అనేటువంటిది మెజర్ చేసాం. 150 సెంటీమీటర్స్ అనేటువంటిది యావరేజ్ అనేటువంటిది ఉంది. అండ్ 1.5 సెంటీమీటర్స్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పి వచ్చిందనుకోండి. దట్ మీన్స్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేటువంటిది సపోజ్ 1.5ని ఒక 1తో మల్టిప్లై చేస్తే అంటే వి గెట్ ది సేమ్. సో ఆ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే 68% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళ యొక్క హైట్ అనేటువంటిది ఆ పర్టికులర్గా ఆ యొక్క మీన్ నుంచి ఆ 1.5 సెంటీమీటర్స్ ఎక్కువ కానీ లేకుంటే తక్కువ కానీ ఉన్నటువంటి ఆ యొక్క రేంజ్లోనే ఉంటుంది అనేటువంటి తెలిసింది. అంటే డేటా పాయింట్స్ యొక్క స్ప్రెడ్ గురించి చెప్తుంది, నాట్ ఆల్ ద డేటా పాయింట్స్ బట్ మెజారిటీ ఆఫ్ ద డేటా పాయింట్స్. సపోజ్ స్టాండర్డ్ డీవియేషన్లో యూనిట్స్ అనేటువంటిది ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ యూనిట్ 1, 2, 3 అని చెప్పి చెప్తాం. 1 అంటే 68% ఆఫ్ ద డేటా పాయింట్స్ దే ఫాల్ ఇన్ దట్ రేంజ్ అని. అలాగే 2 అంటే 95% ఆఫ్ ద వాల్యూస్ దే ఫాల్ ఇన్ దట్ రేంజ్ అని. స్టాండర్డ్ డీవియేషన్ 3 అంటే 99% ఆఫ్ సంథింగ్ వాల్యూ, 99 పాయింట్ సమ్ వాల్యూ డేటా పాయింట్స్ అనేటువంటిది 99.80% ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూస్ అనేటువంటిది ఆ రేంజ్లో ఉంటాయి అనేటువంటిది. సపోజ్ స్టాండర్డ్ డీవియేషన్ 1.5 ఉందనుకోండి. 1.5ని మనము 2తో మల్టిప్లై చేస్తే అంటే 2 యూనిట్స్తో మల్టిప్లై చేస్తే అంటే 3 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 150కి నుంచి 3 సెంటీమీటర్స్ తక్కువ అంటే 147 నుంచి, అలాగే 150 నుంచి 3 సెంటీమీటర్స్ ఎక్కువ అంటే ఒక 153. అంటే 147 to 153 మధ్యలో. సో 2 SD యూనిట్స్ అనేటువంటివి తీసుకున్నామంటే 95% ఆఫ్ ద డేటా పాయింట్స్ మన డేటాలో, మనలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్న డేటాలో 95% ఆఫ్ డేటా పాయింట్స్ అనేటువంటిది ఈ రేంజ్లో ఉంటాయనేటువంటిది మనం ఇక్కడ చెప్తాము స్టాండర్డ్ డీవియేషన్ వల్ల.
అయితే ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది అంటే మీన్స్ కంపారిజన్ చేయాలంటే అంటే 2 గ్రూప్స్‌ని కంపేర్ చేయాలన్నప్పుడు మీన్ మాత్రమే సరిపోదు. స్టాండర్డ్ డీవియేషన్ కూడా అవసరము. ఎందుకు అవసరం అనేటువంటిది ఇక్కడ చెప్తాం. సో, ఇక్కడ ఫస్టు చూసినట్టయితే ఫస్ట్ గ్రాఫ్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గ్రాఫ్‌లో లో స్ప్రెడ్ డేటా అంటే ఎక్కువ డేటా పాయింట్స్ చూడండి. మన దగ్గర ఉన్నటువంటి ఒక డేటా పాయింట్స్ అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అయినటువంటిది చూసినట్టయితే ఇక్కడ యావరేజ్ అనేటువంటిది 50 ఉంది. ఈ 50 నుంచి ఇక 49 ఫిఫ్ 50 నుంచి మనం చూసినట్టయితే ఇక ఎక్కువ డేటా అనేటువంటిది ఇక్కడే స్ప్రెడ్ అయింది. అంటే 50-49 మధ్య 51 మధ్యలోనే ఇక్కడ డేటా అంటే ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే సో 49.5 అండ్ 50.5 మధ్యలోనే ఎక్కువ డేటా పాయింట్స్ అనేటువంటిది స్ప్రెడ్ అయినాయి. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే లో స్ప్రెడ్ డేటా అంటాం. అండ్ సెకండ్ అనేటువంటిది చూసినట్టయితే డేటా పాయింట్స్ అనేటువంటిది అక్కడ స్టిల్ మీన్ వాల్యూ అనేటువంటిది 50నే. రెండిట్లోనూ చూడండి మీన్ వాల్యూ అనేటువంటిది 50నే. స్టిల్ అక్కడ డేటా పాయింట్స్ అనేటువంటిది చూస్తే స్ప్రెడ్ అనేటువంటిది సో ఫ్రమ్ 20 నుంచి కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 90 వరకు కూడా డేటా పాయింట్స్ అనేటువంటిది వాల్యూస్ అనేటువంటిది ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక జస్ట్ 2 జీన్స్ తీసుకుందాం. 2 జీన్స్ తీసుకుంటే 2 జీన్స్‌కి సంబంధించి ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక 50 అనేటువంటిది వాటికి సంబంధించినటువంటి యావరేజ్ అనుకుందాం. 50 అనేటువంటిది యావరేజ్ అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ అనేటువంటిది వాల్యూ 90 ఉంది. ఇంకొక జీన్ వాల్యూ 10 ఉంది. 90 + 10 100/2 వి గెట్ ది యావరేజ్ 50. బట్ అయితే ఆ యొక్క స్ప్రెడ్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంది? ఫ్రమ్ 10 నుంచి 90 వరకు ఉంది. ఇంకొక శాంపుల్‌లో సేమ్ ఒక మీన్ వాల్యూ 50నే. అయితే అక్కడ స్ప్రెడ్ ఎలా ఉందో చూద్దాం. అక్కడ స్ప్రెడ్ అనేటువంటిది చూసినట్టయితే 40 అండ్ 60 జీన్ ఏ వాల్యూ 40 అండ్ జీన్ బి వాల్యూ 60. స్టిల్ వి ఆర్ గెట్టింగ్ ది సేమ్ మీన్. బట్ అయితే స్ప్రెడ్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి మధ్యలో ఉంది? జస్ట్ 40-60లో. సో ప్రీవియస్ కేస్‌లో అది 10-90 మధ్య డేటా అనేటువంటి స్ప్రెడ్ అయింది. ఇప్పుడు చూస్తే 40-60 మధ్య స్ప్రెడ్ అయింది. అయితే ఇప్పుడు రెండిటికి మీన్ వాల్యూస్ సేము. అయితే ఇప్పుడు రెండిట్లోన జీన్ ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది సిమిలర్‌గా ఉందని చెప్పలేము. ఎందుకంటే సో జీన్ ఒక శాంపుల్ 1లో జీన్ ఏ అనేటువంటిది చూస్తే 10 అనేటువంటిది దాని వాల్యూ ఉంది. అదే శాంపుల్ బిలో చూసినట్టయితే దాని వాల్యూ అనేటువంటిది 40 ఉంది. అదే శాంపుల్ ఏలో జీన్ బి అనేటువంటి వాల్యూ 90 ఉంది. అదే శాంపుల్ బిలో జీన్ బి వాల్యూ అనేటువంటిది చూస్తే 60 ఉంది. అంటే స్టిల్ మీన్స్ అనేటువంటిది మనకి సిమిలర్గా ఉన్నప్పటికీ దాని యొక్క వాల్యూస్ అనేటువంటిది డేటా పాయింట్స్ చూసినట్టయితే వాటికి డిస్పర్షన్ అనేటువంటిది డీవియేషన్ అనేటువంటిది చూసినట్టయితే మనకు వేరియేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి మనం మీన్స్ని కంపేర్ చేసి వాటికి జీన్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఉంది అని చెప్పినట్టయితే సో దట్ మీన్స్ ద డేటా పాయింట్స్ అనేటువంటిది మనము కరెక్ట్గా వాటిని మనము అండర్స్టాండ్ చేసుకున్నట్టు అవుతుంది. సో దీనికోసం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ డీవియేషన్ కూడా కన్సిడరేషన్ చేసి మనము ఈ యొక్క టీ టెస్ట్ అనేటువంటిది చేసి అక్కడ మీన్ వాల్యూస్ని కంపేర్ చేసి 2 గ్రూప్స్లోన ఇక పర్ఫార్మెన్స్ సేమ్గా ఉందా, 2 గ్రూప్లోన పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేటువంటిది ఉందా అనేటువంటిది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే దిస్ వన్. సో ఇక్కడ క్లాస్ ఏ అండ్ క్లాస్ బికి సంబంధించి మార్క్స్ అనేటువంటిది ఉన్నాయి చూడండి. సో ఈ 2 క్లాస్ ఏ క్లాస్ బి అనేటువంటికి సంబంధించి మార్క్స్ అనేటువంటిది బేస్ చేసుకొని 2 క్లాసెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ సిమిలర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారా లేకుంటే డిఫరెంట్గా పర్ఫార్మ్ చేస్తున్నారా అనేటువంటి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ తక్కువ డీవియేషన్ ఉన్నటువంటి డేటా, ఎక్కువ డీవియేషన్ ఉన్న డేటా 2 గ్రాఫ్లుగా ఇక్కడ ఉంది. సో క్లాస్ ఏలో చూసినట్టయితే మార్క్స్ అనేటువంటివి చూస్తే 48, 49, 50, 51, 52 ఉంది. క్లాస్ బిలో చూస్తే 58, 59, 60, 61, 62 ఉంది. సో 2 యొక్క మీన్ వాల్యూస్ అనేటువంటివి చూస్తే ఫస్ట్ క్లాస్ ఏ యొక్క మీన్ వాల్యూ 50 ఉంది. క్లాస్ బి యొక్క మీన్ వాల్యూ 60 ఉంది. సో ఇది ఇంకొక కేసు. అంటే మీన్ వాల్యూస్ సేమ్గా వచ్చినప్పుడు కూడా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాటిలో ఇక డిఫరెన్స్ అనేది రియల్గా ఉండదు. సమ్ టైమ్స్ ఇక మీన్ వాల్యూస్ అనేటువంటిది డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే డెఫినెట్గా ఆ వేరియేషన్ అనేటువంటిది ఉందేమనుకుంటాం. సో ఈవెన్ దో మీన్ వాల్యూస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా ఒక కండిషన్లో వేరియేషన్ ఉంది అని చెప్పడం, ఇంకొక కండిషన్లో వేరియేషన్ లేదని చెప్పడం రెండింటికి గ్రూప్స్కి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ చూసినట్టయితే క్లాస్ ఏలో స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది చూసినట్టయితే ఫస్ట్ దానికి 50 అనేటువంటిది మీన్ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది అంటే డిస్పర్షన్ ఆఫ్ డేటా అనేటువంటిది చూస్తే 48 to 52 మధ్య డేటా అనేటువంటిది
ఆ యొక్క డీవియేషన్ డిస్పర్షన్ అనేటువంటిది అయింది. అదే క్లాస్ బిలో చూసినట్టయితే 60 అనేటువంటిది ఉంది, 58 to 62 అనేటువంటి మధ్య డేటా అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే మనము ఈ రెండింటిని గ్రాఫ్ చేసినట్టయితే, సో ఇక్కడ ఈ రెండింటికి సంబంధించినటువంటి మీన్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏ డేటా పాయింట్ కూడా మీరు చూడండి, ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్క డేటా పాయింట్ కూడా సో ఇంకొక క్లాస్లో ఉన్న డేటా పాయింట్తో ఎక్కడ కూడా ఓవర్లాప్ కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క డేటా పాయింట్ కూడా ఇక్కడ చూడండి 48 అనేటువంటిది మినిమం ఉంది ఇక్కడ. సో అదే క్లాస్ బిలో చూస్తే 58 మినిమం ఉంది. క్లాస్ ఏలో చూస్తే 52 అనేటువంటిది మ్యాక్సిమం ఉంది. అండ్ క్లాస్ బిలో చూస్తే 62 అనేటువంటిది మ్యాక్సిమం ఉంది. సో 48 నుంచి 52 అనేటువంటిది ఈ డేటా పాయింట్స్ అనేటువంటిది ఏ వాల్యూ కూడా 52కి 48 నుంచి 52 అనేటువంటి మధ్యలో ఉన్న ఏ డేటా పాయింట్ కూడా 58 to 62 మధ్య డేటా పాయింట్ అనేటువంటిది లేదు. అంటే దట్ మీన్స్ ఎస్, ఈ రెండు గ్రూప్స్ మధ్య డిఫరెన్స్ అనేటువంటిది క్లియర్గా ఉంది అనేటువంటిది మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా ఇది క్యాలిక్యులేట్ చేస్తారనేటువంటి ఫార్ములా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే మీ క్లాస్ ఏలో ఉన్నటువంటి డేటా పాయింట్ వాల్యూస్ అనేటువంటిది క్లాస్ బిలో ఉన్నటువంటి డేటా పాయింట్స్ అనేటువంటిది ఓవర్లాప్ కావట్లేదు. అదే మనం ఇంకొక సెకండ్ కంటెక్స్ట్ అనేటువంటి చూద్దాం. సెకండ్ కంటెక్స్ట్లో కానీ మీరు చూసినట్టయితే మార్క్స్ అనేటువంటిది చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది కూడా చూడండి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి చూస్తే రెండు గ్రూప్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ రెండిట్లోన యొక్క డీవియేషన్ అనేటువంటి స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ అంటే మెజారిటీ ఆఫ్ ద డేటా పాయింట్స్ అనేటువంటిది మీన్కి దగ్గరలోనే ఉండడం అనేటువంటిది జరిగింది. అదే సెకండ్ యొక్క కంటెక్స్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీన్ వాల్యూస్ అనేటువంటిది చూస్తే మీన్ వాల్యూస్ నుంచి అక్కడ డేటా అనేటువంటిది స్ప్రెడ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. సో క్లాస్ ఏ మార్క్స్ అనేటువంటి చూడండి 10 నుంచి 90 వరకు స్ప్రెడ్ అయినాయి. అంటే ఆ యొక్క మీన్ వాల్యూ నుంచి యొక్క డీవియేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంది, డేటా పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఎక్కువ ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే క్లాస్ బి కూడా చూడండి 20 నుంచి 100 వరకు ఉంది, 20 నుంచి 100 వరకు ఉంది. సో ఇప్పుడు క్లాస్ ఏకి సంబంధించి కానీ క్లాస్ బికి సంబంధించి కానీ చూసినట్టయితే ఇక్కడ మీన్ వాల్యూస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీన్ వాల్యూస్ అనేటువంటిది 10 + 30 40 90 90 + 70 180 180 + 270 అనేటువంటిది ఫస్ట్ ఇది వస్తుంది. 270 డివైడెడ్ బై 5 అనేటువంటిది చేసినట్టయితే వి గెట్ హౌ మచ్ వి గెట్ 55 అనేటువంటిది ఎస్ 54 అనేటువంటిది మనకు ఫస్ట్ దానికి సంబంధించి మీన్ వాల్యూ రావడం అనేటువంటి జరుగుతుంది. సో సెకండ్ దానికి మీన్ వాల్యూ చూసినట్టయితే 180 + 60 240 280 280 300 అంటే 560 అనేటువంటిది యొక్క మీన్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. సో మీన్ వాల్యూ అనేటువంటిది వేరియేషన్ అనేటువంటిది ఉంది. సో ఫస్ట్ కేసులో కూడా మీన్ వాల్యూ 50 60 అనేటువంటిది ఉంది. ఇక్కడ చూస్తే 54 60 అనేటువంటిది యొక్క మీన్ వాల్యూ అనేటువంటిది ఉంది. దో మీన్ వాల్యూస్ అనేటువంటిది డిఫరెన్స్ ఉన్నప్పటికీ బికాజ్ స్ప్రెడ్ అనేటువంటిది స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటి మీరు చూసినట్టయితే ఎక్కువ ఉంది, అంటే డేటా పాయింట్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సో క్లాస్ ఏలో ఉన్నటువంటి యొక్క డేటా పాయింట్స్ అనేటువంటి క్లాస్ బిలో ఉన్న డేటా పాయింట్స్తో ఇక్కడ మీరు ఓవర్లాప్ అవ్వడం అనేటువంటిది గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే క్లాస్ ఏ అనేటువంటిది క్లాస్ బి సిమిలర్గా కంటే క్లాస్ బి పీపుల్ బెటర్గా పర్ఫామ్ చేశారా అనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో చూసినట్టయితే 90 మార్క్స్ హైయెస్ట్ ఉన్నాయి. మరి 90 మార్క్స్ హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకంటే క్లాస్ బిలో 90 కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 80 మార్క్స్ ఉన్నారు, 60 ఉన్నారు, 40 20 వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కండిషన్లో క్లాస్ బి వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు క్లాస్ ఏ కంటే అని చెప్పలేం, దో మీన్ వాల్యూస్ అనేటువంటిది బెటర్గా ఉన్నప్పటికీ క్లాస్ బికి. సో 90 అనేటువంటిది హైయెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళకంటే క్లాస్ ఏలో క్లాస్ బిలో తక్కువ ఉన్నారు. సో ఇది మనము ఒక అబ్జర్వేషన్గా ఇక్కడ గమనించాలి. అలాగే క్లాస్ ఏలో చూసినట్టయితే మినిమం మార్క్స్ అనేటువంటిది 10 ఉన్నాయి. సో అలా అని చెప్పి క్లాస్ బిలో అందరూ కూడా మినిమం ఈ 10 కంటే ఎక్కువే ఉన్నాయి కదా అని అబ్జర్వేషన్ తీసుకొని బెటర్గా చేస్తారని చెప్పడానికి కూడా లేదు. సో అందువల్ల ఎందుకంటే ఇక్కడ డేటా అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం అనేటువంటి జరిగింది, సో ఓవర్లాప్ అనేటువంటి జరిగింది. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఎక్కువ అయ్యే కొద్దీ అదేమవుతుందంటే ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది లేదా సిగ్నిఫికెన్స్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అనేటువంటిది ఉంది అని చెప్పడానికి రెండు గ్రూప్స్ మధ్య లేదని చెప్తాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది
యూజ్ చేసే టీ టెస్ట్ అనేటువంటిది చేస్తారు. టీ టెస్ట్ చేసినప్పుడు ఆ స్టాటిస్టికల్గా సిగ్నిఫికెన్స్ ఉందా లేదా అని చెప్తారు. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంది, మీన్ వాల్యూస్ అనేటువంటిది వేరియేషన్ ఉన్నప్పటికీ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా అది స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ కాదని చెప్పి రావడం జరుగుతుంది. ఎందుకంటే డేటా పాయింట్స్ యొక్క ఓవర్లాప్ అనేటువంటిది ఉంటుంది. దట్ మీన్స్ ఒక గ్రూప్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూ అనేటువంటిది, కంట్రోల్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యూ అనేటువంటిది, ఈవెన్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ కంటే బెటర్గా ఉండడం అనేటువంటిది జరగచ్చు. సో అలాంటప్పుడు నిజంగా ట్రీట్మెంట్ అనేటువంటిది వర్క్ అయిందని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే కంట్రోల్లో కూడా దీనికంటే ఇంకా బెటర్గా హైయెస్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఒక డేటా పాయింట్ అనేటువంటిది మనం ట్రీట్మెంట్లో మనం డ్రగ్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ వాల్యూ అనేటువంటిది ఇంకా తక్కువ ఉంది కంట్రోల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ కంటే అని మనము చూసినప్పుడు మీన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కంట్రోల్ స్టిల్ మనం చూడొచ్చు కొన్ని డేటా పాయింట్స్ అనేటువంటిది ఇక ఈ డ్రగ్ ఇచ్చినటువంటి డేటా పాయింట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా మనము ఇక మీన్ వాల్యూస్ లేదా స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో వచ్చేటువంటి స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఇక్కడ ఆ యొక్క డేటా పాయింట్స్లో సపోజ్ ఒక 1.53 అనేటువంటి ఒక మీన్ వాల్యూ అనేటువంటిది మీన్ వాల్యూ 50 ఉంది, దాని నుంచి ఒక స్టాండర్డ్ డీవియేషన్ 2 అనేటువంటిదో 3 అనేటువంటిదో ఉంది అంటే దట్ మీన్స్ మొత్తం డేటా పాయింట్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ 2-3 వాల్యూస్లో ఉంటాయని కాదు, మెజారిటీ ఆఫ్ ద డేటా పాయింట్స్ అనేటువంటిది అక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయనేటువంటిది మనము చెప్తాము. సో సపోజ్ మనకు వచ్చినటువంటిది ఒక 2SD వచ్చిందనుకోండి, 2 into 1తో క్యాలిక్యులేట్ చేస్తే దట్ మీన్స్ 50 ఉంది, 50కి 48 ప్లస్ 52 అనేటువంటిది స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అనేటువంటిది అవుతుంది. సో దీన్ని 1తో క్యాలిక్యులేట్ చేసిన 1 వస్తుంది అంటే ఆ యొక్క డేటాలో 68% ఆఫ్ డేటా అనేటువంటిది అక్కడే ఉంటుంది. అలాగే 1 యూనిట్ అనేటువంటిది తీసుకున్నప్పుడు అదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఒక బెల్ కర్వ్ తీస్తారు. బెల్ కర్వ్లో అనేటువంటిది దాన్ని ఈ ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఫార్ములా అనేటువంటిది వాడడం జరుగుతుంది. అది ఎక్కువగా జామెట్రీలో యూజ్ చేస్తారు. ఏవైతే కర్వ్డ్ సర్ఫేసెస్ కానీ లేకుంటే ఇలాంటి సర్ఫేసెస్ ఉన్నటువంటి వాటి యొక్క ఏరియాను మెజర్ చేయడానికి వాడేటువంటిది ఇక ఇంటిగ్రేషన్ ఫార్ములా అనేటువంటిది. సో జనరల్గా ఇక స్క్వేర్స్ కానీ లేకుంటే సర్కిల్స్ కానీ వాటికి ఫార్ములా ఉంటుంది. బట్ అయితే ఏవైతే బెల్ కర్వ్ షేప్ కానీ ఒక డిఫరెంట్ షేప్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఏరియా అనేటువంటిది మెజర్ చేయడానికి వాడతారు. సో ఆ విధంగా వచ్చిన ఒక బెల్ కర్వ్ ఏరియాని మెజర్ చేసినప్పుడు దాంట్లో ఒక 1 యూనిట్ అంటే 68% ఆఫ్ ద ప్లేస్ అనేటువంటిది లేదా 68% ఆఫ్ డేటా అనేటువంటిది ఆ ఏరియాలో ఉంటుందని, అదే 2 యూనిట్స్ అంటే 95% ఆఫ్ డేటా అనేటువంటిది ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటుంది డేటా పాయింట్స్ అని. అలాగే 3 SD యూనిట్స్ అంటే 99.8% ఆఫ్ డేటా పాయింట్స్ ఆ ఏరియాలో ఉంటుందని చెప్పి దాని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.